నీ గలిబిలిలో, నీ అనుమానాల్లో, నీవు మార్చలేని పరిస్థితులలో, నీవు ఎదుర్కొంటున్న సమస్యల మధ్యలో ప్రభువు అంటున్నాడు, నీకు షాలోం. హల్లెలూయా. నీకు షాలోం. నీ యొక్క భయములో నీవు చావవు. నీ గలిబిలిలో నీవు చావటానికి కాదు. నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి నీవు చావటానికి కాదు. ప్రభు అంటున్నాడు, నీకు సమాధానము కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు షాలోం కలుగుతున్నది. షాలోం అన్నప్పుడు ఏదో బయట పరిస్థితులను బట్టి మాట్లాడటం లేదు. చూడండి, దేవుడు షాలోం అని గిద్యోనికి షాలోంని అనుగ్రహించినప్పుడు మిద్యానీయులు వారి మీద యుద్ధంలోనే ఉన్నారు కదా. మిద్యానీయులు వారిని ఇంకనూ అప్రెస్ చేస్తూనే ఉన్నారు కదా. మిద్యానీయులు వారితో ఇంకనూ బాధ పెడుతూనే ఉన్నారు కదా. బయలుదేవతల యొక్క బలిపీఠములు దేశమంతా ఉన్నవే కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులు మారకపోయినా నీవు సమాధానమును అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. చదువుకుందాం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సమస్య మధ్యన సమాధానాన్ని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సమస్య మధ్యలో సమాధానం అంటున్నాడు ఆయన. ఆమేన్ చెప్దాం. తుఫాను మధ్యలో సమాధానమును ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువే. తుఫానులోనికి వెళ్ళిపోయిన శిష్యులకు ఆ తుఫానులోనే సమాధానం ఇచ్చాడు. ఎలాంటి సమస్య, అయ్యి బాబోయ్ నాకు ఈ బాధ ఎప్పుడు తగ్గిపోతుందా అని నీవు అనుకుంటున్నావేమో, మన దేవుడు ఎటువంటి సమాధానం ఇస్తాడంటే జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును ఆయన ఇస్తాడు. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన జ్ఞానం ఏం చెప్తుంది? డాక్టర్ గారు చెప్పారు కదా, భయపడు అని చెప్తుంది. జ్ఞానం ఏం చెప్తుంది? నీ పని అయిపోయిందని చెప్తుంది. జ్ఞానం ఏం చెప్తుంది? ఇలా జరిగింది కదా వ్యాపారంలో, నష్టపోవడం ఖచ్చితం అని చెప్తా ఉంటుంది. జ్ఞానం ఏం చెప్తుంది? అయిపోయింది, నా ఇంక కుటుంబం ఇంక అయిపోయిందని చెప్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ మనస్సులకు కావలి ఉండును గాక. దేవుని సమాధానం అంటే షాలోం మీకు కావలి ఉండును గాక అంటున్నాడు. హల్లెలూయా.